నిరసించిపోయాయి. అయితే మనము నమ్మిన దేవునికి ఇది అద్భుతమే. ఇది యెహోవా దృష్టికి అల్పమైనది, అంటే చాలా చిన్నది. ఇశ్రాయేలు అందరూ భయపెట్టి మోయాబీయుల చేతిలో చిత్తుగా సంహరించబడతామేమో, ఓడిపోతామేమో, చచ్చిపోతామేమో అన్న భయం ఉండింది. కానీ ఇది దేవుడు కార్యము చేయాలి అంటే దేవుని దృష్టికి ఇది చాలా చిన్న విషయం అన్న. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకు వచ్చేటువంటి శ్రమలు, బాధలు, శోధనలు, రోగములు, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చీకటి సంబంధమైన కుయుక్తులు ఏవి నిన్ను చుట్టి అయ్యో ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానని అవి మనుషులుగా అవి మనకెంతో పెద్దవిగా కనిపిస్తాయి. కానీ దేవుని దృష్టిలో అది చాలా స్వల్పమైనది, చాలా అల్పమైనది. దేవుడు సులువుగా విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు ప్రవక్త చెప్పినట్టుగా వారు గోతులు తీశారు, ఆ మట్టంతా కూడా తీసేశారు. దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో అద్భుతము చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గోత్రుకి అపవిత్రత అనబడేటువంటి మట్టిని ఎవరైతే తీసేస్తారో వారు విజయవంతులుగా నా దేవుడు వారిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. యోబు అక్కడ మరొక మాట చెబుతూ ఉన్నాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు అని రాయబడి ఉంది. నీ గుడారములో నుండి, నీ హృదయములో నుండి అపవిత్రమైనవి, వ్యర్థమైనవి, దేవునికి అయిష్టమైనవి నీవు తీసివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు అని దేవుడు జ్ఞాపకం చేసి. కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదం, అభివృద్ధి, అనేకమైన దీవెనలను పొందుకోవాలి అంటే నీ హృదయం అనే గుడారములో ఉండే అపవిత్రతను తొలగించుకోవాలి. అది పోనంత వరకు నీ జీవితంలో అద్భుతాలు జరగడం ఆగిపోతాయి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవించలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు గోతులు తీశారు. అక్కడ గోతులు తీశారు, చూస్తూ ఉన్నారు. గంట అయింది, 2 గంటలు అయింది. ప్రవక్త చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా ఏదో అద్భుతం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. గంట అయింది, 2 గంటలు అయింది, మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది, ఇంకా కూడా నీళ్లు రాలేదు. ఒక పక్కన చూస్తే శరీరం నీరసించిపోతా ఉంది, చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు. ఆ లోపల మోయాబీయులు ఎక్కడ చంపేస్తారో అని ఒక భయం కూడా ఇశ్రాయేలును వెంటాడుతూ ఉంది. అయితే ప్రియులారా, దేవుడు వారు ఎప్పుడైతే గోతులు తీయమని ప్రవక్త చెప్పాడో, ప్రవక్త చెప్పిన మాటలను వారు విశ్వసించి విశ్వాసపు క్రియను వారు చేశారు. అంటే ప్రవక్త చెప్పిన మాట తూచా తప్పకుండా వారు క్రియారూపంలో ఆ పని చేయగలిగారు. కాబట్టి ప్రార్థనా సహవాసంలో దైవ సేవకులు మనకు వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు ఏ విషయాల్లో మీరు బలహీనులైనారో విశ్వాసము క్రియ ద్వారా ప్రార్థనా సహవాసంలో దేవుడు అద్భుతాలను చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 2-3వ అధ్యాయం 16-17 వచనాల్లో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా.